హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లాస్య అలిమన్. స్వాగతం. చూశారు కదా, ఇదంతా ఏరు అంటే స్వర్ణముఖి నది. ఇదంతా పచ్చటి పొలాలు. మా ఊరు ఇలానే ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ పచ్చటి పొలాలు, మధ్యలో రోడ్డు అన్నమాట. చూసేందుకు చాలా బాగుంటుంది. వేసవికాలం వచ్చింది అనుకోండి, చూడండి. మేమైతే దాన్ని తోపు అంటాము, మామిడి తోపు. అంటే వేసవికాలం వచ్చింది అనుకోండి, మేమైతే అంటే ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట ఫ్రూట్స్. చూస్తున్నారు కదా, ఇక్కడైతే అంటే వరి ఇక్కడ వేస్తున్నారు. అదైతే ఇప్పుడు దున్నేశారు. ఈ పొలంలోనే పుచ్చ, దోస, అక్కడ నుంచి షుగర్ బేబీస్ అవంతా ఇక్కడ వేస్తారనమాట. అంటే బయట నుంచి తెచ్చుకొని కొనుక్కొని తినకుండా ఫ్రెష్గా వచ్చామనుకోండి, ఫ్రెష్గా కోసి మరీ అమ్ముతారు. సేమ్ అలానే మామిడి పండ్లు కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ మా ఊర్లో. వెజిటబుల్స్ కూడా మొత్తం ఇక్కడ వేస్తారు. ఇక్కడ అంటే వేస్తారు కదా, అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతాను, అప్పుడు చూడండి. అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. పచ్చగా ఫ్రూట్స్ అవంతా ఉంటాయి కదా. అంటే ఊరికి దగ్గరలో వెనక సైడ్ అనమాట. ఇది ఊరికి వెళ్తుండగా మధ్యలో ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ బాగుంటుంది. ఇదంతా పచ్చటి పొలాలు, అదంతా సైడ్ అంతా అంటే మామిడి తోటలు చాలా బాగుంటాయి చూసేందుకు. ఫ్రెండ్స్, ఇక్కడైతే పొలాల లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చూసారా కొబ్బరి చెట్లు ఎన్ని ఉన్నాయో. కొబ్బరికాయలు కూడా అంటే ఒక్కో చెట్టు గ్రీన్గా, ఒక్కో చెట్టుకి రెడ్గా అలా ఉన్నాయన్నమాట. తర్వాత చూపిస్తాం, చూడండి ఎంత బాగుందో కదా. మధ్యలో రూటు, అటు సైడ్ కొబ్బరి చెట్లు, ఇటు సైడ్ కొబ్బరి చెట్లు, మధ్యలో రూటు. చూడండి కొబ్బరికాయలు. ఎండ అన్నమాట బాగా. టైము 10:30, 11 అవుతుంది. కానీ ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, అందుకని ఎండ బాగా ఉంది. చూడండి, ఇలా లోపలికి వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడే వరి, మళ్ళీ గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి అవంతా ఉన్నాయి. ఇంకా చూసారా, అయితే ఇక్కడ మేము బోదగడ్డి అంటారు, మళ్ళీ కోమలగడ్డి అంటారు దాన్ని. వరి చూసారా ఎంత బాగుందో పచ్చగా. ఇక్కడంతా ఎక్కువ మసూరాలే పండిస్తారు. చూడండి, ఇంకా పండలేదన్నమాట. అంటే ఒక సైడు అంతా పండుంది పైరు, ఇంకొక సైడ్ అంతా పచ్చగా ఉంది. ఈ ఫ్లవర్స్ చూడండి, చూసేందుకు బాగా అందంగా అనిపించాయి. అందుకని ఒకసారి వీడియో తీసి మీకు చూపిస్తున్నాం, మీరు చూస్తారని. వాటి పేరైతే మాకు తెలీదు, మీకు తెలిసినట్లయితే చెప్పండి మాకు కూడా. ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి చెట్లు ఎక్కువ, వరి పండిస్తారు. వెజిటబుల్స్ ఇక్కడ దొరకని వెజిటబుల్ అంటూ ఉండదు. చూడండి, ఇప్పుడు ఇక్కడైతే గ్రీన్గా ఉంది కదా కొబ్బరికాయ. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది చూడండి, కొంచెం పండిపోయిన పండు ఉంటుంది కదా, ఆ కలర్లో ఉంది. అవి టేస్ట్గా ఉంటాయి, ఇవి టేస్ట్గా ఉంటాయో మీరే చెప్పండి. ఇదైతే అరటి చెట్లు అన్నమాట, అమృతపాణి అనుకుంటాను. ఇది ఉమ్మెత్త ఫ్లవరు. ఎక్స్పెరిమెంట్ల కంటే ఇంటర్ చదువుతుంటారు కదా, వాళ్ళకి ల్యాబ్లో అవసరం అవుతుంది ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ఉపయోగిస్తారన్నమాట. ఇక్కడ మేము పొలాల్లోకి వెళ్ళి వస్తూ ఉంటే అలాగ ఫ్లవర్స్ కనిపించాయి, అందుకని వీడియో తీసాము.
వీటిని కూడా ఎక్స్పెరిమెంట్లో ఉపయోగిస్తారు. వీటి పేరు కూడా నాకైతే తెలీదు. చూసేందుకు చాలా అందంగా అనిపించాయి, అందుకని వీడియో తీసాము. మొత్తం దారంతా అలాంటి ఫ్లవర్స్ అదంతా బాగున్నాయి. ఇక్కడ చూసారా, అంటే అటు సైడ్ అంతా ఇది మిద్దె పైకి ఎక్కి తీసామన్నమాట. ఇటు సైడ్ అంతా పండుంది పైరు చూడండి. ఒక సైడ్ పచ్చగా ఉంది, ఒక సైడ్ పండిపోయి ఉంది. చూసేందుకు భలే ఉంది కదా. మధ్యలో కొబ్బరి చెట్లు అలా బాగుంది కదా. వ్యూ ఇక్కడైతే చాలా బాగుంటుందండి. అంటే ఊరు చుట్టూ మొత్తం పొలాలే, అంటే మధ్యలో ఊరు ఉంటుంది అన్నమాట. ఒక సైడ్ అయితే ఏరు, ఆ తర్వాత ఊరు, కొరవ, 3 పక్కల పచ్చటి పొలాలు, చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పాయ చూపిస్తా చూడండి. ఇవైతే పచ్చికాయలు. మేము అట్లా వేసామంటే ఊరికే వచ్చేస్తుంటాయి ఇక్కడ చెట్లు పప్పాయ. ఇవైతే టేక్ చెట్లు అన్నమాట. టేక్ చెట్లు, కొబ్బరి చెట్లు మొత్తం కలిసి ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారా, మా ఇంటి ముందే ఇలా ఉంటుంది. ఉదయాన్నే అయితే వ్యూ చాలా బాగుంటుంది. పచ్చగా పైన మంచు అలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, ఆ ట్యాంక్ మీదకి ఎక్కి తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు అన్నీ దగ్గరికి వెళ్ళి తీస్తాం చూడండి ఒకసారి. ఉదయాన్నే అయితే అద్దరిపోతుంది. వ్యూ చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మొత్తం పచ్చని పొలాలే. ఇదే మా ఇల్లు. మా ఇంటి ముందు ఇలా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ మీలో ఎంతమందికి తెలుసు? చూసారా ఎంత బాగుందో. మేమైతే ఈ రోడ్డుపై నుండి వీడియో తీస్తున్నాము. పల్లెటూరులో పచ్చటి పొలాలు, చల్లటి గాలి చాలా బాగుంటుంది కదా. పల్లె అందాలు చాలా బాగుంటాయి. పల్లెటూరు నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి, అలాగే కామెంట్ పెట్టుకోండి. మా ఊరు లొకేషన్ అయితే నాకు చాలా 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 నచ్చుద్ది. చాలా బాగుంటుంది ఊరు అంతా. పచ్చటి పొలాలు, ఏ సీజన్ వస్తే ఆ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బాగా దొరుకుతాయి. అందుకని చాలా బాగుంటుంది. అంతా చెట్లే ఉంటాయి మా ఊరంతా. చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే చాలా రోజులు